వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు 2026లో మార్కెట్ మొత్తం క్రాష్ అవుతుందని మనం వార్త అయితే గట్టిగా వింటున్నాం. సో ఇది నిజంగా క్రాష్ అవుతుందా? అవదా? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు 2026లో మార్కెట్ మొత్తం క్రాష్ అవుతదని మనం వింటున్నాం కదా! సో ఇది నిజంగానే క్రాష్ అవుతదంటారా? ఓకే అండి. అంటే చాలామంది కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ గూడా ఈ క్వెషన్ అడిగి వాళ్ళ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య. నెక్స్ట్ ఇయర్ క్రాష్ అవుతదంట గదా! క్రాష్ అన్నాక మేము ఇన్వెస్ట్‌మెంట్ జేస్తాము. లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇప్పుడు మేము విత్‌డ్రాల్ చేసుకుందాం అనుకుంటున్నాం అని కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళ నెరేటివ్ ఏంది అంటే కొన్ని ఆర్టికల్స్‌లో గాని, కొన్ని వీడియోస్‌లో వాళ్ళు చెప్పేది ఏంది అంటే ఇంతకుముందు వచ్చిన క్రాషెస్ కంటే ఇది ఎక్కువ క్రాష్ వస్తది. ఎక్కువగా డీప్ కరెక్షన్స్‌కెళ్తది. 20-30% నెగెటివ్స్‌లోకి వెళ్ళిపోతది మార్కెట్ అని చెప్పేసి నెరేటివ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే మనం ఒకటి మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే మార్కెట్స్ పాజిటివ్‌లో ఉన్నా, నెగెటివ్‌లో ఉన్నా సరే మీ పోర్ట్‌ఫోలియోలో అది ఎంత పాజిటివ్‌లో ఉంది, ఎంత నెగెటివ్ ఉన్నది ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిఫ్టీ పాజిటివ్‌లో ఉన్నంత మాత్రాన ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియో పాజిటివ్‌లో ఉండాలని రూల్ లేదు. సో ఈ ఇయర్ నెగెటివ్‌లో ఉంది ఓకే. 2023, 2024 హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఇయర్స్ అనమాట. ఆ ఇయర్స్‌లో కూడా నెగెటివ్ రిటర్న్స్ తీసుకున్న ఇన్వెస్టర్స్ ఉన్నారు చాలామంది. సో అక్కడ మనకు మిస్టేక్ అవుతున్నది ఏంది? ఫండ్స్ కాదు, మార్కెట్స్ కాదు. ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవుతున్నారు అక్కడ యాక్చువల్‌గా. ఎందుకంటే కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయట్లేదు వాళ్ళు. అంటే ఎక్కడ కరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎంత అలొకేషన్ చేసుకోవాలి? ఏ ఫండ్స్‌లో వాళ్ళు కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది కరెక్ట్ చూసుకోవట్లేదు. దానివల్ల మెజారిటీ ఆఫ్ ద థింగ్. అంటే ఇప్పుడు నిఫ్టీ ఒకవేళ 12-30% రిటర్న్స్ ఇచ్చినా కూడా 60-70% ఆఫ్ దేర్ స్టాక్స్ ఎవరైతే స్టాక్ పికింగ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ నెగెటివ్‌లోనే ఉంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ కేటగిరీ, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ కదా! స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళది హై రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎంత రిస్క్ ఉంటుంది అంటే కంప్లీట్ స్టాక్ మార్కెట్ మొత్తం పాజిటివ్‌లోకి రన్ అయినా సరే వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ నెగెటివ్‌లోనే ఉంటాయన్నమాట. కాకపోతే వాళ్ళ నెరేటివ్ ఏందంటే ఒక సింగిల్ ఇయర్ లేకపోతే ఒక 6 మంత్స్ ఎప్పుడైతే వాళ్ళు పిక్ చేసుకున్న థీమ్ గానీ, వాళ్ళ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసిన వే ఆఫ్ దే ఆర్ బిల్డింగ్ పోర్ట్‌ఫోలియో వాళ్ళ నెరేటివ్‌లోకి మార్కెట్ వస్తే వితిన్ ఏ ఇయర్ కంప్లీట్ రిటర్న్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ అట్లాంటివి రావాలంటే అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. అదే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కాకుండా అడిషనల్‌గా ఒక 70-80 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్‌లో. సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఈవీ రిలేటెడ్ స్టాక్స్ పిక్ చేసుకొని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారనుకుందాం. కానీ నేను చెప్పేది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో స్టాక్ పికింగ్‌కి డిఫరెన్స్ ఏమి వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు 100 డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. కానీ ఈవీ రిలేటెడ్‌లో కాన్సంట్రేటెడ్ టు ఓన్లీ ఈవీ థీమ్. లేకపోతే ఒక 1 ఆర్ 2 కంపెనీస్ ఉంటాయి. 1 ఆర్ 2 కంపెనీస్ పడిపోవడం ఈజీనా? లేకపోతే 100 కంపెనీస్ పడిపోవడం ఈజీనా? 1 ఆర్ 2 పడిపోవడం ఈజీ. సో అందుకే మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే డెఫినెట్‌గా వీళ్ళ రిస్క్ అనేది తగ్గిపోతది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నిఫ్టీ గానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గానీ. సో ఇప్పుడు మార్కెట్ 26లో పడతదని అంటున్నారు కదా సార్. సో ఇప్పుడు పడినా గానీ మన పోర్ట్‌ఫోలియో కరెక్ట్ స్ట్రాంగ్ ఉంటే సో మనం ఎంతో కొంత మన ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అంటారా? మీరు ఒకవేళ పోర్ట్‌ఫోలియో మనకు కరెక్ట్‌గా డైవర్సిఫికేషన్ అంతా క్లియర్‌గా ఉంటే నిఫ్టీకి 3-4% ఎక్కువ రిటర్న్సే తీసుకోవచ్చు మనం. ఓకే. ఫర్ సపోజ్ నిఫ్టీ ఒక 15%, 13% రిటర్న్స్ ఇచ్చింది అంటే కరెక్ట్ అలొకేషన్ గానీ, కరెక్ట్ మనం ఎప్పుడైతే సైకిల్ రొటేషన్ అవుతుంటది గదా! మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్, స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ రొటేషన్ అనేది అవుతూ ఉంటది ఎప్పటికప్పుడు. కానీ దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. ఒకవేళ కరెక్ట్ అలొకేషన్ కరెక్ట్ ఇయర్‌లో మనకొచ్చిందంటే డెఫినిట్‌గా 18-20% కూడా రిటర్న్స్ ఇస్తాయి. ఓకే. ఎందుకు అంటే మీరు జస్ట్ ఇప్పుడు ర్యాండమ్‌గా ఇప్పుడు మనం డిస్కషన్ అవుతున్నాక మీరు ఒకసారి నెట్‌లో చూడండి. లాస్ట్ 25 ఇయర్స్‌లో 4-5 ఫండ్స్ మీకు కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటే 20-25% ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీలో. 20% అబోవ్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్‌గా 20% ఇస్తున్నాయి. సో అంటే మనకి మార్కెట్స్‌తో సంబంధం లేకుండా కూడా ఫండ్ రిటర్న్స్ తీసుకునే స్కోప్ ఉంటది డెఫినిట్‌గా. కానీ మీకు అదే స్టాక్ పికింగ్‌లో ఉండదు. మీకు 2026లో క్రాష్ వచ్చింది అంటే ఆ నిఫ్టీ గానీ లేకపోతే మార్కెట్ క్రాష్ అయినా సరే మీ పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్ ఉండే స్కోప్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంటది. ఓకే. మీకు ఎక్కడా ఉండదనమాట. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంది అంటే మాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఫోమోలోనే ఇన్వెస్ట్ చేస్తారు ఎప్పుడైనా సరే. మిస్సింగ్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా సరే మనకి వెళ్ళిపోతున్నాయి, రిటర్న్స్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు సిల్వర్ వెనకాల పడడం, గోల్డ్ వెనకాల పడడం, అంతకుముందు రియల్ ఎస్టేట్ వెనకాల పడడం, తర్వాత 2023, 2024లో కూడా ఎక్కువ బుల్ రన్ వచ్చినప్పుడు అందరు స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, లార్జ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఇప్పుడు స్మాల్ క్యాప్స్‌లో నెగెటివ్‌లోనే స్మాల్ క్యాప్స్‌లోకెళ్ళి ఎగ్జిట్ కావడం. సో ఈ ప్యాటర్న్ అనేది డెఫినెట్‌గా ఉండదు. ఎప్పుడైనా సరే మార్కెట్ ఎప్పుడైనా సైకిల్స్‌లోనే ఉంటది. ఈ ఇయర్ లార్జ్ క్యాప్స్‌లో వస్తుందంటే నెక్స్ట్ ఇయర్ స్మాల్ క్యాప్స్ ఉండొచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ మిడ్ క్యాప్స్ ఉండొచ్చు. ఆ తర్వాత ఇయర్ ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ ఇయర్ వచ్చినట్లు.
సో ఎవ్రీ ఇయర్ అనేది ఒక సెక్టార్ రొటేషన్ అనేది డెఫినెట్గా అవుతుంటుంది. దాన్ని మనం క్యాచ్ చేయడానికి ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దు. ఓకే, అంటే ముందే ప్రీ ప్లాన్గా ఉండాలంట. మనం ఎప్పుడు దాన్ని ప్లాన్ చేసుకోవద్దు. మన పోర్ట్ఫోలియోలో ఆ సెక్టార్ ఉండాలి అంతే తప్పితే ఆ సెక్టార్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ థీమ్ ఇది ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఈ సెక్టార్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి దాంట్లోనే 50% అలొకేషన్ చేసి పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ సెక్టార్కి రిలేటెడ్ ఫండ్స్, ఆ సెక్టార్కి రిలేటెడ్ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి తప్పితే దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వద్దు. ఎందుకంటే 1 ఇయర్ మనం మిస్ అవునాము అంటే కాంపౌండింగ్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 25,000 మీరు ఎస్ఐపి చేసుకుంటే 10 ఇయర్స్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీకు ఫస్ట్ 1 crore రావడానికి 9 years పడుతుంది. ఓకే, కానీ మీకు 10 crores కావాలి అనుకుంటే 20 years అనుకుంటాను. 20 yearsలో లాస్ట్ 9 monthsలోనే 1 crore అవుతుంది మీకు. ఓకే, సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ విల్ కౌంట్ దేర్. మీరు అదే స్టాక్ పికింగ్లో ఎంట్రీ కావడం ఎగ్జిట్ కావడం వల్ల డెఫినెట్గా మీ రిటర్న్స్ అనేది హ్యాంపర్ అవుతాయి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, క్రాష్ కానీ బుల్ రన్ రాని ఏమైనా సరే యూట్యూబ్ వీడియోస్ చూడము, ఆర్టికల్స్ చూడడం, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ కావడం, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం ద్వారా ప్రీమియం గ్రూప్స్ అంటారు, ప్రీమియం గ్రూప్స్ పేమెంట్ చేసి మరి కడుతున్నారు. సో వాటిలలో ఎంటర్ అయ్యి టిప్స్ కోసము స్టాక్స్ కొనడం, సెల్ చేయడం ద్వారా మీరు పైసలు పోగొట్టుకోవడము అది సెకండరీ థింగ్. అది డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లోకి వెళ్తాయి. మీ ద్వారా ఎవరైతే స్టాక్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ రిచ్ అవుతారు, అది మాత్రం షూర్. మీరు చూడండి, మనకి ఎవరైతే స్టాక్ టిప్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఇచ్చిన డిమాట్ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. అంతే. ఎందుకు? మనం బైసెల్ కొట్టిన ప్రతిసారి ట్రాన్సాక్షన్లో వాళ్ళ బ్రోకరేజ్ వెళ్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది ఎవ్రీ 6 monthsకి చేంజ్ చేయాలా, ఎవ్రీ 1 yearకి చేంజ్ చేయాలంటే అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తాం మనం. అంతే. అది 2 yearsకి కావచ్చు, 3 years కావచ్చు, ఒక్కొక్కసారి 6 months కూడా కావచ్చు. మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ మీరు బై చేయాలి, సెల్ చేయాలని ఏం రూల్ లేదు మ్యూచువల్ ఫండ్స్లో కూడా. రిక్వైర్మెంట్ని బట్టి స్మాల్ క్యాప్స్లో కంప్లీట్గా కరెక్షన్ వస్తుంది. మీకు వెరీ లాంగ్ టైమ్ హారిజన్లో ఇన్వెస్ట్మెంట్కి స్కోప్ ఉంది, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, లాస్ట్ 5 years నుంచి మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈజ్ ద రైట్ సిచ్యువేషన్. ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. కాకపోతే మనం ఆల్రెడీ 5 years నుంచి పేషెంట్గా వెయిట్ చేయట్లేదు, ఇదే ఫస్ట్ టైం మనం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అవును. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్వెస్టర్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏ లెవెల్లో అవేర్నెస్ ఉందని. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం ఇన్వెస్టర్ ఉన్నారు, వాళ్ళకి ఏది బెస్ట్ అంటే మల్టీ అసెట్ విల్ బి ద బెస్ట్. లేదు మాకు అసలు రిటర్న్స్గా మాకు ఫస్ట్ టైం ఎక్స్పోజర్ కావాలంటే డెట్ ఫండ్లో ఎస్ఐపీ చేయమని కూడా చెప్తున్నాను నేను. సో డెట్ ఫండ్లో ఎస్ఐపీ చేస్తే వాళ్ళకి ప్రొసీజర్ తెలుస్తుంది. ఫస్ట్ రిస్క్ ఫ్రీ వాళ్ళకి అసలు మ్యూచువల్ ఫండ్ యాజ్ అ కాన్సెప్ట్ అర్థమవుతుంది. నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, సార్ 10 lakhs అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేయడం అంటే మాకు టెన్షన్ అవుతుంది, మాకు తెలియట్లేదు. 1 crore ఇన్వెస్ట్ చేయడం అంటే మాకు తెలియట్లేదు, ఇప్పటివరకు మేము ఎఫ్డీ చేసామంటే మీరు జస్ట్ 5,000 డెట్ ఫండ్లో ఎస్ఐపీ చేయండి. ఫస్ట్ మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది. తర్వాత మీరు కన్జర్వేటివ్ ఫండ్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ తర్వాత ఈక్విటీకి రండి, అగ్రెసివ్ ఈక్విటీకి రండి, థీమాటిక్ ఈక్విటీకి రండి. అది మీరు తీసుకోవడానికి 3-4 years టైం తర్వాత తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత మీకు అర్థమవుతుంది. ఇదంతా కాకుండా డైరెక్ట్గా ఒక గ్రూప్లో జాయిన్ అయిపోయి 1 lakh పెడితే 1.2 lakhs వితిన్ 6 months వస్తాయి, లేకపోతే 1 lakh పెడితే 2 lakhs వితిన్ 6 months వస్తాయి, ఈ కోర్స్ కొనండి, ఇదంతా ట్రాష్ అనమాట. మనకు షార్ట్ టర్మ్లో ఇట్లాంటి బైసెల్ చేసుకోవడం ద్వారా మన క్యాపిటల్ పోగొట్టుకోవడమే తప్పితే ఈ స్టాక్ మార్కెట్ నుంచి నెగిటివ్ ఒపీనియన్ ఎక్కువ బిల్డ్ అవుతుంది మనకి. మనం ఆపర్చునిటీ పోగొట్టుకోవడం కాకుండా దాని మీద నెగిటివ్ ఒకసారి వచ్చేసిందంటే డెఫినెట్గా మళ్ళీ దానికి మనం రిటర్న్ కాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ వెల్త్ బిల్డింగ్ ఇండియాలో ఉన్నది స్టాక్ మార్కెటే. ఇండియాలోనే కాదు, నన్ను అడిగితే వరల్డ్లోనే నెక్స్ట్ హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నది ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే. ఓకే. మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ ఒపీనియన్ తెచ్చుకున్నాము అంటే డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ పోగొట్టుకుంటాం మనం. ఓకే. అందుకే డే ట్రేడింగ్లో ఆపేయాలి. ఈ మార్కెట్ సైకిల్స్కి సంబంధం లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. మీ అసెట్ అలొకేషన్ కానీ, మీ ఫండ్ ఏదైతే బిహేవియర్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీ సైకాలజీ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా సెట్ చేసుకోవాలి. కుదిరితే అయినంత బుక్స్ ఎక్కువ చదవాలి ఇన్వెస్ట్మెంట్కి రిలేటెడ్. అప్పుడు డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 అయినా 1 lakh అయినా లాంగ్ రన్లో సస్టైన్ అవుతుంది. లేదు అంటే డెఫినెట్గా మళ్ళీ ఇదే మిస్టేక్స్ రిపీట్ చేస్తాం మనము. డెఫినెట్గా నెగిటివ్ రిటర్న్సే తీసుకుంటాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ క్రాష్. 2026 బుల్ రన్ వచ్చినా సరే మనం నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటాం అట్లా. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి.